హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఉదయం పాలపొరక వేయడం అయింది, మధ్యాహ్నం హల్దీ ఫంక్షన్ అయింది కదా, ఇక సాయంత్రం పూట అన్నమాట కూరల్లో పట్టడం ఉంది. అందుకోసమని కుండలు తీసుకొచ్చి వాటిని పసుపు కుంకుమ రాసి వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తామన్నమాట. ఈ కుండలకి ఆల్రెడీ డిజైన్ వేయించారు. ఇప్పటి కూరళ్ళకి పెయింటింగ్తో డిజైన్స్ వేస్తున్నారు, మంచి మంచి ముగ్గులు వేస్తున్నారు. పూర్వం అయితే కేవలం మట్టి కుండకే సున్నం రాసి పసుపు కుంకుమ పెట్టేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అలా ఏం లేకుండా వాళ్ళే మంచి మంచి కలర్స్తో డిజైన్స్ వేసి ఇస్తున్నారన్నమాట. అవి అలా ఉన్నాయి కదా. ఇక మనం ఇంట్లో రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటాం కదా, ఆ కూరాడు కుండను కూడా అలంకరించుకోవాలన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి కూరాడు కుండను తీసుకొచ్చి మా ఆడబిడ్డ అయితే అలంకరణ చేస్తుందన్నమాట. ఇంట్లో పెట్టుకునేటువంటి కూరాడులో కొంతమంది అయితే వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి పెడతారన్నమాట అలంకరణ చేసి. మేమైతే బియ్యం వేసి అందులో ఒకటి జాకెట్ పీసు, అలాగే కుడుక, పోకలు, ఖర్జూర పండ్లు, ఒకటి 1 రూపీ కాయిను, పసుపు కుంకుమ పూలు వేసి అందులో ఎప్పటికీ అలాగే ఉంచుతామన్నమాట. అప్పుడప్పుడు బియ్యం మారుస్తూ ఉంటాము. ఫస్ట్ నుంచి కూరాడు ఏ విధంగా అయితే పెట్టుకుంటారో అదే విధంగా అలంకరణ కానీ పూజలు కానీ చేయడం అవుతుందన్నమాట. కూరాడి కుండకి అలంకరణ పూర్తయిపోయింది. ఈలోపు అమ్మాయి కూడా వచ్చేసింది. అమ్మాయికి పెళ్లి బొట్టు పెట్టేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ పెళ్లి బొట్టు వచ్చేసి పెళ్లి కూతురు తల్లే పెట్టాలి. మా అక్క ఆల్రెడీ ముందే ఒక రోజు ముందుగానే పెళ్లి కూతుర్ని చేసిందన్నమాట. ఇదైతే కూరాళ్ళ రోజున పెట్టేటువంటి పెళ్లి బొట్టు. బుగ్గ చుక్క, కాళ్ళకి పసుపు పారాని పెట్టడం అవుతుంది. పెళ్లి కూతురుతో పాటు తోడు పెళ్లి కూతురు కూడా కూర్చుంటారు కాబట్టి తోడు పెళ్లి కూతురికి కూడా పెళ్లి బొట్టు పెట్టాలి. పెళ్లి బొట్టు బుగ్గ చుక్క అయిన తర్వాత అమ్మాయితో అక్కడ ఉన్న వారికి గాజులు పూలు ఇవ్వడం అవుతుంది. ఒక 5గురికి కానీ 9 మందికి కానీ ఉంటే 11 మందికి కానీ టైం కుదిరితే అందరికీ కూడా ఇవ్వచ్చు. ఒక 5గురికి అమ్మాయి చేతితో గాజులు పూలు ఇప్పించిన తర్వాత తెచ్చినటువంటి కూరాడు కుండలను పసుపు కుంకుమ కంకణం ధరించి అలంకరణ చేయడం అవుతుంది. అందులో వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళడం అవుతుంది అన్నమాట. కూరాళ్ళు అంటేనే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే కుండల్లోనే నీళ్ళు తీసుకురావడం అవుతుంది. నేను చూసినంత మట్టుకైతే ఒకప్పటి కుండలకి ఇప్పటి కుండలకి తేడా ఏంటి అంటే, ఒకప్పటి కుండలు చాలా పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు వచ్చేసి కుండల సైజు తగ్గుతూ వస్తుంది. పాలపొరక వేయడానికి మగవాళ్ళు వస్తే కూరాళ్ళు పట్టడానికి అయితే మా దగ్గర ఆడవాళ్ళే ఎక్కువగా వస్తారు. అలా వస్తేనే ఇవన్నీ చేయడానికి వీలవుతుంది కదా. ఇంట్లో పూజ చేసుకునేటువంటి కూరాడికి అలంకరణ పూర్తి అయిపోయింది. అలాగే అమ్మాయికి కూడా అయిందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళికి తీసుకువచ్చిన కూరాడి కుండలకి కూడా వచ్చిన వాళ్ళు చక్కగా అలంకరణలు చేశారు. ఇక ఇంట్లో కూరాడు దేవుళ్ళ దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా ఏదైనా స్వీట్ కూడా చేసి పెడతామన్నమాట. కూరాళ్ళకి వాటర్ తీసుకురావడానికి ఇక్కడ మాకు దగ్గరలో హనుమాన్ దేవాలయం ఉంది. అక్కడ బోరింగ్ ఉందన్నమాట. ఆ బోరింగ్ దగ్గరికే వాటర్ తీసుకురావడానికి వెళ్ళడం అయింది. కూరలు పెట్టడం పూర్తయిన తర్వాత ఇక పెళ్ళికి సంబంధించిన తలంబ్రాల బియ్యం ఉంటాయి కదా, వాటిని అయితే కలుపుతున్నాము. ఈ పనులన్నీ కూడా పెళ్ళికి ఒక రోజు ముందే చేస్తారు.
తలంబ్రాల బియ్యం కలపడం పూర్తయిపోయిన తర్వాత ఇక ఈ తలంబ్రాల బియ్యంలో పెళ్లి మండపానికి తీసుకువెళ్ళేటివన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నట్లయితే అక్కడ అనువుగా ఉంటుంది తీయడానికి అనేసి ఈ బుట్టలో అయితే సర్దుతున్నాము. తర్వాత ఇక పెళ్లి కూతురు కోసమని తీసుకొచ్చిన చీర, గోల్డ్ రింగ్ అయితే అమ్మాయికి ఇవ్వడం అయింది. పెళ్ళికి ఒక రోజు ముందుగానే చేస్తారు. మార్నింగ్ పెళ్ళి ఉంది, 9:37కి కరెక్ట్ ముహూర్తం ఉంది అన్నమాట. ఇవన్నీ కూడా కురాళ్ళ రోజు జరిగినవే అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.